ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించిన సినీ నటుడు మోహన్ బాబుకి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కలేదు. మధ్యంతర బెయిల్ కోసం మోహన్ బాబు దాఖలు చేసుకున్న పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు గురువారం ముగిశాయి. అయితే తుది తీర్పును సోమవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది. మోహన్ బాబు కుటుంబం వివాదం వీధికెక్కిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మనోజ్ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అలాగే తమ కుటుంబ వ్యవహారాలను ప్రపంచానికి చూపేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ జర్నలిస్టులపై మోహన్ బాబు ఎదురుదాడికి దిగారు. దీంతో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. అయితే అనారోగ్య కారణాలతో మోహన్ బాబు ఆసుపత్రి పాలయ్యారు. అలాగే పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు అరెస్టు నుంచి ఈ నెల 24వ తేదీ వరకు హైకోర్టు నుంచి మినహాయింపు పొందారు. ఆ తర్వాత విచారణకు సహకరించాలని మోహన్ బాబు కోర్టును ఆదేశించింది. అయితే ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు మోహన్ బాబును అరెస్టు చేయలేదని రాచకొండ సిపి పేర్కొన్నారు. మోహన్ బాబును విచారించే విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటామని సిపి తెలిపారు. ఈ క్రమంలో మధ్యంతర బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్పై వాదనలు పూర్తయ్యాయి. ఏమవుతుందని ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.